చిక్కుముడి. దాదాపు 2 సంవత్సరాల కాలం కుదరని వ్యాధితో బాధపడి తండ్రి మరణించగానే గిరిబాబు లోకంలో ఒంటరివాడైపోయాడు. అతడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి తండ్రి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చి పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని బయలుదేరాడు. దారిలో గిరిబాబు ఒక చిన్న గ్రామం దాటి కొంత దూరం వెళ్ళగానే బాట పక్కన ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్న ముసలివాడు ఒకడు కనిపించి అతడితో, "పట్నం వెళ్తున్నావా బాబు? నేను అక్కడికే వెళ్తున్నాను. బాడుగ బండి కోసం ఇక్కడ ఆగాను. నువ్వు నాతో పాటు తోడుగా వస్తే కాస్త ధీమాగా ఉంటుంది. నేను గుండె జబ్బు మనిషిని" అన్నాడు. అప్పటికే చాలా దూరం నడిచి ఉండడంతో గిరిబాబుకు చాలా అలసటగా ఉన్నది. బాడుగ బండి అనగానే అతడికి కొంత ఉత్సాహం కలిగింది. అతడు ఏదో అనబోయేంతలో ముసలివాడు, "మరోలా అనుకోకు బాబు, బాడుగ బండికయ్యే ఖర్చు నాదే. ఈ మధ్య గుండె జబ్బుతో పాటు ఇతరత్రా గొడవల వల్ల నాలో పిరికితనం పాలు పెరుగుతున్నది. అందుకే నేను కాస్త సాయంగా వెంట రమ్మంటున్నాను" అన్నాడు. "ఇంత చెప్పాలా తాత? ఇద్దరం కలిసే వెళ్దాం" అన్నాడు గిరిబాబు. కొంతసేపటికి అటుగా ఒక బాడుగ బండి వచ్చింది. ముసలివాడు బండివాడితో బాడుగ సంగతి మాట్లాడి గిరిబాబుతో, "ఏమీ అనుకోకు, ఈ పక్కన ఉన్న పెట్టెను కాస్త బండిలో పెట్టు బాబు. బరువులు ఎత్తవద్దని వైద్యులు చెప్పారు" అన్నాడు. ఆ సమయంలో బండివాడు కొంచెం దూరంలో కనిపించిన పచ్చిగడ్డి కోసి తన ఎద్దుకు వేసేందుకు వెళ్ళాడు. వాడు తిరిగి రాగానే గిరిబాబు పెట్టెను బండిలో పెట్టి ముసలివాడికి చేయి ఆసరా ఇచ్చి బండిలో ఎక్కించాడు. బండి పట్నం పొలిమేరలో సమీపించేసరికి సూర్యాస్తమయం వేళ కావస్తున్నది. బండి పట్నం ప్రధాన వీధిలోకి రాగానే ఇద్దరు రక్షక భటులు బండిని ఆపి, "ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ వెంట ఉన్న సామాను సోదా చేయాలి" అన్నారు. ఆ మాటలు వింటూనే ముసలివాడు విలవిలపోతూ, "అయ్యా, నేను గుండె జబ్బు మనిషిని. వైద్యం కోసం పట్నం వచ్చాను. నన్ను త్వరగా వెళ్ళనివ్వండి" అన్నాడు. "మీ సామాను పరీక్షించడం పూర్తవగానే మీరు హాయిగా వెళ్ళొచ్చు" అంటూ రక్షక భటులు బండిలోంచి పెట్టెను కిందికి దించి దానికి తాళం వేసి ఉండడం చూసి తాళం చెవి ఇవ్వమని అతన్ని అడిగారు. ముసలివాడు వెంటనే, "ఈ పెట్టె నాది కాదు బాబు, ఈ కుర్రాడిది" అన్నాడు. ఆ జవాబుకు ఆశ్చర్యపోయి చూస్తున్న గిరిబాబుతో కోపంగా, "అలా గుడ్లు మిట్కరించి చూస్తావే? తాళపు చెవి అడుగుతున్నారు, ఇవ్వు" అన్నాడు. "తాళపు చెవి నా దగ్గర ఉండడం ఏమిటి?" అన్నాడు గిరిబాబు మరింత ఆశ్చర్యపోతూ. "నీ పెట్టె తాళం నీ దగ్గర కాక మరెక్కడుంటుంది?" అన్నాడు ముసలివాడు చిరాగ్గా. అంతలో బండివాడు, ఆ తాళపు చెవి ఏదో వారికి త్వరగా ఇవ్వండి. నేను మిమ్మల్ని ఇక్కడ దించి తిరిగి వెళ్ళిపోవాలి" అన్నాడు గిరిబాబుతో. పెట్టెను గిరిబాబు బండిలో పెట్టడం చూసిన బండివాడు ఆ పెట్టె అతడిదే అనుకున్నాడు. గిరిబాబు ఏం చేయాలో తోచక దిగాలు పడిపోయాడు. రక్షక భటులు విసుక్కుంటూ పెట్టె తాళం బద్దలు కొట్టారు. పెట్టెలో చాలా పాత బట్టలున్నాయి. వాళ్ళు వాటిని తొలగించి చూడగా అడుగున ఒక మూట కనిపించింది. వాళ్ళు ఆ మూట విప్పారు. అందులో చాలా బంగారు నగలు కనిపించాయి. రక్షక భటులు ఇద్దరు గిరిబాబు మెడపట్టుకొని, "ఓరీ ఆరిచేరిన దొంగ! పాత బట్టల అడుగున దాస్తే మాత్రం దొంగ సత్తు దాగుతుందా? పోలవరం జమీందారు గారింటిని దోచిన గనుడివి నువ్వేనన్నమాట" అన్నారు. గిరిబాబు గడగడ వణికిపోతూ, "అయ్యా, నేను దొంగను కాదు. ఈ పెట్టె నాది కాదు. ఈ ముసలాయనది. నా మాట నమ్మండి" అన్నాడు. ముసలివాడు రౌద్రంగా, "ఎవడివిరా నువ్వు? నా మీద దొంగతనం మోపుతావా? నా వయసు చూసైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో" అన్నాడు. ఇదంతా చూసిన రక్షక భటులు ఆ ముగ్గురితో, "మీలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదు. అందరూ ముందు కోత్వాలు దగ్గరికి రండి" అని వాళ్ళను కోత్వాల్ దగ్గరికి తీసుకుపోయాడు. కోత్వాలు బండి వాడిని బాగా ఎరుగు. అందువల్ల ఆయన వాడిని వెళ్ళిపోమన్నాడు. తర్వాత ముసలివాడిని గిరిబాబును ప్రశ్నించగా వాళ్ళు పూర్వంలాగే పెట్టె మాది కాదంటే మాది కాదని జవాబు ఇయ్యసాగారు.
ఆయన వాళ్ళిద్దరిని కచేరీ గదుల్లో ఉంచమని రక్షక భటులకు చెప్పి ముసలాడు గిరిబాబులతో, మీలో ఒకడు ఆరితేరిన గజ దొంగ, రేపు ఉదయాన్నే ఆ సంగతి తేలుస్తాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కోత్వాలు భోజనం చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుండడం గమనించిన అతడి భార్య సంగతేమని అడిగింది. కోత్వాలు జరిగింది చెప్పి, ఇంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాను, ఏనాడు నేర పరిశోధనలో ఇంత చిక్కుముడు ఎదురవ్వలేదు అన్నాడు. కోత్వాలు భార్య కొంతసేపు ఆలోచించి, ఇది ఏదో ఒక చిక్కుముడి అన్న భ్రమతో పెద్దగా ఆలోచిస్తూ చిక్కుల్లో పడ్డారు, ఇలా చెయ్యండి అని ఆ చేయవలసినదేమిటో భర్తకు చెప్పింది. కోత్వాలు మర్నాడు కచేరీకి వెళుతూనే గిరిబాబును పిలిపించి, మా వాళ్ళు పొరపాటున నిన్ను పట్టుకున్నారు, జమీందారు గారు ఇల్లు దోచిన దొంగ పట్టుబడినట్లు సమాచారం అందింది, నువ్వు వెళ్ళవచ్చు అని ముసలివాడి పెట్టెను గిరిబాబు చేతికి ఇవ్వబోయాడు. పెట్టెను చూస్తూనే గిరిబాబు భయపడిపోతూ, అయ్యా, ఇది నాది కాదు, ఈ ముసలాయనదని మనవి చేసుకున్నాను, దీన్ని నాకిస్తారెందుకు అన్నాడు. బాడుగ బండివాడి సాక్ష్యం ప్రకారం కూడా ఇది నీదే, ఎవరి సొత్తు వాళ్ళకు అందజేయడం మా విధి, ఇక వెళ్ళు అన్నాడు కోత్వాలు కరకుగా. ముందు అక్కడి నుంచి బయటపడి తర్వాత ముసలివాడికి పెట్టెను ఇవ్వవచ్చుననుకుంటూ గిరిబాబు పెట్టెతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు. గిరిబాబు అటు పోగానే కోత్వాలు ముసలివాడిని పిలిపించి, నిర్దోషులైన మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం, మీరు ఆ కుర్రవాడు దొంగలు కాదని తెలిసింది, ఆ పెట్టెను కుర్రవాడికిచ్చి పంపేశాను, మీరు వెళ్ళవచ్చు అన్నాడు. పెట్టె తీసుకొని గిరిబాబు వెళ్ళిపోయాడని విని ముసలివాడు నిరాశపడిపోయి ఎలా అయినా వాడిని పట్టుకోవాలనుకుంటూ బయలుదేరాడు. అతడికి వీధి మలుపు తిరగగానే ఒక ఇంటి అరుగు మీద పెట్టెతో సహా కూర్చొని ఉన్న గిరిబాబు కనిపించాడు. ముసలివాడు చప్పున పోయి పెట్టెను తీసుకొని, ఒరే కుర్రవెధవా, 10,000 ఖరీదు చేసే నగలు తేరగా దొరకాయి, పట్టుకుపోదామనుకున్నావా అన్నాడు. గిరిబాబు ఏమీ తొనకుండా, నీ పెట్టె నీకు ఇచ్చిపోదామనే ఇక్కడ కూర్చున్నాను, కోత్వాలు ఇందులో ఉన్న దొంగ సొత్తు కాదన్నాడు, అయినా ఈ పెట్టె నాదనే రక్షక భటులకు ఆయనకు ఎందుకు చెప్పావో అర్థం కావడం లేదు, ఇక ఎవరి దారి వారిది, ముందు నేను ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి అంటూ అరుగు మీద నుంచి కిందికి దిగాడు. అంతలో వెనుక నుంచి వస్తున్న కోత్వాలు ముసలివాడిని, గుండె జబ్బు తాతగారు, కాస్త ఆగండి, ఆ పెట్టెలో నగలు లేవు, ఉన్నది పాతబట్టలు అని కేక వేసి ఆపి అతన్ని కొంచెం వెనుకగా వస్తున్న రక్షక భటులకు చూపుతూ, ఈ ముసలాడు గజ దొంగ, పెట్టెలో దొరికినవి వీడు జమీందారు గారింట తస్కరించిన నగలే, వీడిని ముందు ఖైదులో పెట్టడం అని ఆజ్ఞాపించాడు. ఇది విని గిరిబాబు నిర్ఘాంతపోయి, అసలు దొంగ దొరికాడన్నమాట, నేను నిర్దోషినని ఇప్పటికీ తమకు పూర్తి నమ్మకం కలిగినందుకు సంతోషంగా ఉన్నది అన్నాడు. కోత్వాలు అతడి ముందుకు వచ్చి భుజం తట్టి, నీ నిర్దోషిత్వమే కాదు, నీ నిజాయితీ కూడా రుజువైంది, మా కచేరీలో ఉద్యోగం ఇస్తాను, ఇష్టమేనా అని అడిగాడు. గిరిబాబు ఎంతో సంతోషంగా ఉద్యోగంలో చేరాడు.